పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులు జరుగుతున్నాయా లేదా? అసలు పోలవరం ప్రాజెక్టు విషయంలో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఇతర సమస్య లేనట్టు మొత్తం సమస్య అంతా తిరుమల లడ్డు చుట్టూనే తిరుగుతుంది గత కొద్ది కాలంగా. సో ఈ క్రమంలో అసలు పోలవరం విషయంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలవరం పనులు చాలా వరకు అంటే ఏదైతే మెయిన్ డ్యామ్ ఉందో మెయిన్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలవరం యొక్క స్టేటస్ గురించి మాట్లాడేందుకు మనతో ప్రముఖ లాయర్ రజనీ గారు ఉన్నారు. మేడం నమస్తే. పోలవరం విషయంలో అసలు ఏం జరుగుతుంది మేడం? పోలవరం విషయంలో ఏం జరుగుతుంది? అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా? ఎస్ సార్, యాక్చువల్లీ నాకు ఈ మధ్య కాలం అందిన వార్త ఏంటంటే పోలవరాన్ని అంటే క్వాలిటీ లోపించిందనో లేకపోతే అక్కడ ఉండేటటువంటి మెగా ప్రాజెక్టుల దగ్గర నుంచి కొంత అనుకున్న రీతిలో కట్టట్లేదనో సెంట్రల్ పక్కన పడేసింది ఈ ప్రాజెక్ట్ అంటూ విన్నానండి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ సో సెంట్రల్ ఎందుకు పక్కన పడేసింది, ఏ గ్రౌండ్స్ తో పక్కన పడేసింది, ఎక్కడ కల్తీ జరిగింది, ఎక్కడ క్వాలిటీ లోపించింది, ఎన్ని అడుగులు కట్టమంటే ఎన్ని అడుగులు కట్టారు, దాని వల్ల ఏమి నష్టం జరుగుతుంది, ఇవంతా కూడా నాకు తెలియక నేనేం చెప్పినానంటే పోలవరం ఆగిపోయిందంట. ఏంటో కనుక్కోండి, ఎందుకు ఆగిపోయిందో, సెంట్రల్ స్టాంప్ వేసి ఎందుకు ఫైల్ మొహానిసురు కొట్టిందో కనుక్కోండి, ప్రాజెక్టులు కట్టండి, పరిశ్రమలు తీసుకురండి, మంచి పేరు తీసుకురండి. అవతలోడు అది చేయలేదు ఇది చేయలేదు అంటూ అవతలోళ్ళు చెయ్యని దాన్నే చెప్పుకుంటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయబోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఏ కారణంతో ఆగిపోతుంది అనేది క్లారిటీ ఇవ్వండి అంటూ కొంచెం గట్టి వాయిస్ ఇచ్చినాం సార్. దాని తర్వాత రజనీ గారు పోలవరం గురించి అడిగారు కదా అంటూ పోలవరం కూడా వెళ్ళిపోయి డ్రోన్ కెమెరాలు పెట్టి విజువలైజేషన్ చేసి ఇదిగోండి పోలవరం జరుగుతుంది, ఇదిగో ఇటు మట్టెత్తి అటు మట్టేస్తున్నారు, అక్కడది ఇక్కడది అక్కడ అంటూ చూపించినారండి. ఇదంతా నా ప్రశ్నకి సమాధానం అంటే నాకు అప్పుడు చాలా సంతోషం అనిపించిందండి. స్టేట్ ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉందా, ఒక సాధారణ మహిళ, ఒక అడ్వకేట్ ఒక ప్రశ్న సంధిస్తే దానికి ఆన్సర్ గా డ్రోన్ తీసుకొని వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ లో తిరిగిందండి. సో వాట్ నెక్స్ట్ తిరుగుతుంది, ఇటు మట్టి అటు, అటు మట్టి ఇటు పడేస్తున్నారు. సో ఇక్కడ పోలవరం అనేది అసలు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు, తర్వాత నేషనల్ వాటర్ గ్రిడ్ కి సంబంధించి ఎంపికైనటువంటి ప్రాజెక్టు. సో దీంట్లో 2014కు సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వచ్చిందండి. అంటే సెక్షన్ 90 సబ్ క్లాస్ అంటే సబ్ సెక్షన్ 1, 2, 3, 4. సో సెక్షన్ 90 ప్రకారం ఏం చెప్తుందంటే సెంట్రలే మొత్తం పూర్తి చేసి ఇచ్చేస్తాను. అందులోనూ సెంట్రల్ పూర్తి చేసి ఇవ్వడంలో ఎలా అంటే ఎంత విపత్తు జరిగినా నాది పూచి నేను పూర్తి చేసి మీకు ఇస్తాను అనేది సెంట్రల్ అక్కడ ఒప్పుకున్నటువంటి ఆమోదం. 2014 నుంచి ప్రభుత్వంలో గౌరవ కూటమిలో అభ్యర్థులే ఉన్నారండి. 19 తర్వాత జగన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏం చెప్తారు, ఎప్పుడన్నా R&R ప్రాజెక్ట్ అడిగితే ఏమయ్యా నన్ను అడుగుతారేంటి, ఆయన ఏం ఒప్పుకొని వచ్చాడో అంటారు. ఆయన ఏం ఒప్పుకునేది ఏంటి, 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సెంట్రలే పూర్తి చేసి ఇచ్చింది కదా అంటే అక్కర్లేదు మేము పూర్తి చేస్తాం, మీరు డబ్బులు ఇవ్వండి అని ఒప్పుకుంది కాబోలు. సో దాని వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే 20 సంవత్సరాలండి. ఇది ప్రాజెక్ట్ ఎప్పుడో అప్పట్లో సీఎం అంజయ్ గారట ఉన్నారట, ఆయన టైంలో స్టార్ట్ అయినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు 2005 తర్వాత ఈయన ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి టైము, తర్వాత మళ్ళీ చంద్రబాబు గారి టైం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే 20 సంవత్సరాలలో అంజయ్ గారి టైంలో కేవలం శంకుస్థాపన పడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకంగా దీన్ని పనులు ప్రారంభించారు. అవును సార్, పనులు ప్రాజెక్ట్ అంటే ప్రారంభోత్సవం చేయడమే కాకుండా సెంట్రల్ ఎప్పటికి ఇచ్చిద్దోలే అంటూ స్టేట్ 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టారండి, మీకు తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. స్టేట్ నుంచి స్టేట్ డబ్బుల్లో 5,000 కోట్లు పోలవరానికి ఖర్చు పెట్టి ఎప్పుడైతే ఇది నేషనల్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అయిపోయిందో ఆ 5,000 కోట్లు సెంట్రల్ నుంచి వసూలు చేసి మళ్ళీ స్టేట్ అకౌంట్ లో వేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారే కదండి. ఎగ్జాక్ట్లీ. సార్, ఇది ఒక ఎవిడెంట్, ఇది తెలుసుకోవాలి ప్రజలు. అంటే అంత బాధ్యతాయుతంగా పోలవరంలో డబ్బులు సెంట్రల్ నుంచి ఖర్చు పెట్టినా మళ్ళీ సెంట్రల్ నుంచి వసూలు చేసి స్టేట్ అకౌంట్ లో వేస్తారు. అంటే స్టేట్ ఖాతాలో ఎక్కువ డబ్బులు ఉండాలి, ఇది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి, మీరు నేషనల్ వాటర్ గ్రిడ్ కింద ఎంపిక చేసింది కాబట్టి, సుప్రీంకోర్టు నుంచి కూడా స్టాంప్ వచ్చింది కాబట్టి ఇక మీరే ఖర్చు పెట్టాలి, మాకు సంబంధం లేదు అంటూ చక్కగా దాన్ని సెంట్రల్ ప్రాజెక్ట్ దినంతో పంపించినారండి. తర్వాత 2009 ఆయన చనిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్న మూమెంట్ లో 2014 ఆ యాక్ట్ ప్రకారం కూడా సెక్షన్ 90 ప్రకారం కూడా సెంట్రలే పూర్తి చేసి ఇవ్వాలి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి. కానీ 2014-19లో మోడీ గారు అనుకుంటండి ఒక ప్రచారంలో మాట్లాడిన మాట మీ అందరికీ గుర్తే కదా,
ఆ ఉమ్, పోలవరం అంటే బాబు గారికి ఏటీఎం అని ఏటీఎం. కానీ ఆ పదాన్ని ఆయన ఎందుకు వాడారో నాకు తెలియదండి. దాని అర్థం కూడా నాకు అర్థం కాదు. పోలవరం ఏటీఎం ఎలా అవుతది తెలీదండి. అది తెలుసుకునేగలిగే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. సో ఎనీవే మోడీ గారు ఆ పదాన్ని అయితే వాడారండి. సో అప్పుడు ఏం జరిగింది మతలబ్ అంటే 14లో ఒప్పుకున్న యాక్ట్ ప్రకారం సెంట్రల్ తో సంబంధం లేకుండా మేము పూర్తి చేసిస్తాం మీరు డబ్బులు ఇవ్వండి అనిందా? అవును. అదే నాకు అర్థం కావట్లేదు సార్. చాలా ఆశ్చర్యం. వాళ్ళు పూర్తి చేస్తే ఏదో పీపీఈ విధానం ద్వారా పద్ధతిగా పూర్తి చేసినట్టుగా సెంట్రల్ నెత్తరేసుకొని నేషనల్ హైవేస్ ఎలా కట్టేస్తుందో అది కూడా కట్టేద్దును కదా. అవును. ఈయన ఇక్కడ ఈ కూటమి ప్రభు అదే చెప్పండి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్ళి మీరు పూర్తి చేయగలదు మేమే పూర్తి చేసుకుంటామని చెప్పి మీదకేసుకొని తెచ్చుకొని మొత్తానికి అటు కేంద్రం వదిలేసింది, ఇటు రాష్ట్రం వాళ్ళు వదిలేసింది. ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఇది ఎంత పెద్ద తప్పిదం అంటే దీని వల్ల జరగబోయే నష్టం ఏంటంటేనండి 150 అడుగులకి కట్టాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని 135 అడుగులకు మాత్రం కడితే అది ఒక రిజర్వాయర్ లాంటిదే తప్ప ఒక ఎగ్జాక్ట్లీ. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవ్వదండి. అవును. ప్రాజెక్ట్ అవ్వదు. దాని వల్ల నష్టం ఏంటంటే 150 అడుగులు ఉందనుకోండి పవర్ గ్రిడ్ జనరేట్ అవుతుంది, కరెంట్ అవును. జనరేట్ చేస్తుంది. 135 అడుగుల పైకి మాత్రమే కరెంట్ జనరేట్ చేయగల శక్తి ఉంటది. అవును. మనం 135 అడుగులు కట్టామనుకోండి ఇక పవర్ రాదు. సో 150 అడుగులు పూర్తి అవ్వాలి. సో 150 అడుగులు పూర్తయితే ముంపు ప్రాంతాలు ఎక్కువ అవుతాయి. ముంపు ప్రాంతాలకి R&R ప్రాజెక్ట్ ప్రకారం వాళ్ళకి రిహాబిటేషన్ ఇవ్వాల్సిందే, కాంపన్సేషన్ కట్టాల్సిందే. సో అది ఎవరికి భారం అవుతుంది? మనం ఎందుకు నెత్తినేసుకున్నాం? దీనికి అవును. 10 రూపాయలైనా 100 రూపాయలైనా నేనే పెట్టుకుంటానంటూ 2014 యాక్ట్ ప్రకారం ఒప్పుకుంది కదా. మనం దాంట్లో ఏం తింటాం? కొన్ని వందల లక్షల ఎకరాల పంటకి వచ్చే నీటి సాగులో కూడా మీరు చెయ్యొద్దు, మేం తింటాం, మేం చేసుకుంటాం, మీరు డబ్బులు కట్టండి అంటే ఏం మిగులుద్దాం దీంట్లో? అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, శ్రీశైలం ప్రాజెక్టులు ఇవంతా ఒక నిజాయితీ గల అధికారులు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కట్టినారు కాబట్టే చక్కగా ప్రాజెక్టు ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా అయిపోతుందేమో అన్నట్టుగా పరిస్థితి వచ్చేసిందండి. అంటే బీట్లు వచ్చేస్తున్నాయి కదా. అంటే అవును. చాలా జాగ్రత్తగా కట్టాలి. అందుకనే జగన్ రెడ్డి గారు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఆ 2 కాపర్ డ్యామ్లు ఎందుకు కట్టారు, ఇక్కడ ఎందుకు కట్టలేదు, దీని వల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని అంటూ ఆయన ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు ఏదో R&R ప్రాజెక్ట్ డబ్బులు ఏమయ్యా అది వాళ్ళు ఒప్పుకున్నారు, ఎవరికి ఒప్పుకున్నారు వాళ్ళని అడగని పోయి అనే పరిస్థితి వచ్చిందండి. సో ఆయన టైంలో మూడు ప్రాజెక్ట్స్ ఏవో ఉన్నప్పుడు దాంట్లో మూడోది అనమాట. అంటే గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 అనే దాంట్లో గ్యాప్ 3 పూర్తిగా కంప్లీట్ చేశారు. ఈ గ్యాప్ 2 అనేది గోదావరి నడి మధ్యలో కట్టబోయే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ లాంటిది. సో ఇది అసలు దేశవ్యాప్తంగా చాలా సెన్సేషన్ అండి. చాలా జాగ్రత్త కట్టాలి, నీటిపారుదల ఇటాపాలి, లేకపోతే ఇన్ని అడుగులు లోపలికి దించాలి, ఇవంతా డిగ్గింగ్ ఇదంతా ఉంటుందండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి నేనేం చెప్తున్నానంటే R&R ప్రాజెక్ట్ ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎదర్ స్టేట్ ఆర్ సెంట్రల్. స్టేట్ అయితే డబ్బులు లేవు చేతులు ఎత్తేయడం. ఎందుకంటే 20 సంవత్సరాలలో 22,000 కోట్లు ఖర్చు పెట్టినారండి. దీనికి ఖరీదు 60,000 కోట్లండి. ఇక బ్యాలెన్స్ డబ్బులు రాష్ట్రం దగ్గర లేవండి. సో బ్యాలెన్స్ డబ్బులు రాష్ట్రం దగ్గర లేవంటే R&R వాళ్ళకి ఇవ్వలేకపోతే పోలవరం పూర్తి కాదు. మరి ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ ఇవ్వాలి. సెంట్రల్ నేను ఇవ్వనని చేతులు ఎత్తేసి మీరే చేసుకుంటానన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? అవును. సో ఇక్కడ చాలా తర్జన భర్జన అవడమే కాకుండా అండి 135 అడుగులు గనక ఉంటే వాటర్ సరిగా పంట నీరుకి వెళ్ళదండి. అంటే అరౌండ్ 150 అడుగులు గనక ఉంటే 7.5 లక్షల ఎకరాలకి పంట సాగు వస్తుందండి. వైజాగ్ వరకు 1200 గ్రామాలకి నీటిపారుదల సురక్ష నీటి సరఫరా జరుగుతుందండి. రాయలసీమకు కూడా వాటర్ వెళ్తుందండి. ఇదంతా ఇప్పుడు 150 కనుక ప్రాజెక్ట్ కడితే పూర్తయితే అది ఫోర్స్ లోకి వస్తే ఇప్పుడు 135 అడుగులు అయిందనుకోండి, ఎవరికి వాటర్ అందదో తెలుసా అండి? పోలవరం దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? ఉభయ గోదావరి జిల్లా వారు. ఉభయ గోదావరి జిల్లాలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది? అక్కడంతా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది. వారందరూ కూడా వ్యవసాయదారు పంటల మీదే ఆధారపడతారు. ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు పంట వేసుకునే మనుగడ. ఇప్పుడు అవును. నీరు ఆగిపోతే వారికి పంట లేకపోతే ఆ ఏరియా పరిస్థితి ఎలా ఉంటదండి? అవును. రైతు ఎప్పుడైతే 7.5 లక్షల ఎకరాలకి నీటి పారుదల వస్తుందో కృష్ణా డెల్టా కూడా వాటర్ వచ్చేస్తుందంటే ఇంకా అక్కడ ఎంత వాటర్ ఉంటదండి? ఎన్ని లక్షల ఎకరాలకి పంట సాగు అవుతుందండి? ఒక్కొక్క ఏరియాలో 2 పంటలు పండుతుందండి.
ఒక్కొక్క ఏరియాలో 2 పంటలు పండుతుంది. అంటే రైతు రాజైపోతాడు. రైతు కౌలు హత్యలు జరగవండి. రైతు రాజైపోతాడు. రైతు రాజవడానికి గల ఒకే ఒక్క ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అది. ఇది ఎగ్జాక్ట్లీ. నేషనల్ వాటర్ గ్రిడ్ కింద ఎంపికైంది కాబట్టి, ఇది ప్రతిష్టాత్మకమైంది కాబట్టి 150 అడుగులు గనక పూర్తి చెయ్యకపోతే కొన్ని ఏరియాలు, కొంత సామాజిక వర్గం, కొన్ని ఊళ్ళు మొత్తం ఆర్థికంగా కుంగిపోతారండి. కుంగిపోతారు. ఎందుకంటే నీరు లేనిదే అక్కడ పంట లేదు. పంట లేనిదే వారి మనుగడ లేదు. వారి మనుగడ లేకపోతే బిడ్డల భవిష్యత్తు లేనట్టేనండి. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని అనుకున్న విధంగా పూర్తి చేయాలి. R&R ఎవరిస్తున్నారు? ఎయిదర్ స్టేట్ ఆర్ సెంట్రల్ క్లారిటీ ఇవ్వాలి. ఎప్పటికి పూర్తవుతుందో కూడా శ్వేత పత్రాన్ని గౌరవ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిందే. ఎందుకంటే అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో అనుకుంటా కౌంట్ డౌన్ అంటే ఎగతాళి చేసినాం. ఎగ్జాక్ట్లీ. తర్వాత అంబటి రాంబాబు గారి కంటే ఆయనకేం తెలీదు అంటూ పక్కన పడేసినాం కదా. మనకు అన్ని తెలుసు కదా, మన నిష్ణాతులం కదా, చాలా అనుభవజ్ఞులం కదా. 20 నెలల్లో ఎంతవరకు పని జరిగింది? వాళ్ళు పదవి విరమణ నుంచి, మన పదవి స్వీకారం నుంచి ఏ పని బిగినైంది, ఏ పని పూర్తయింది, ఇదంతా కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలండి. రాష్ట్ర ప్రజల ముందు సబ్మిట్ చేయాలి. రాష్ట్ర ప్రజలు నా మాట నమ్మద్దు, ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మద్దు. RTI వెయ్యండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ వెయ్యండి. ప్రభుత్వం వచ్చాక ఏ పని బిగిన్ చేసింది? 2014కి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 90 సబ్ సెక్షన్ 1, 2, 3 ప్రకారం 4 ప్రకారం ఏం చెప్తుంది? ఇప్పుడు R&R ప్రాజెక్ట్ సెంట్రల్ కడుతుందా, స్టేట్ కడుతుందా? 150 అడుగులు పూర్తవుతుందా? 135 అడుగులు అయితే కరెంటు రాదు. ఏ ఏరియాకి నీళ్లు రావు. దగ్గర 1 లక్షల ఎకరాలేనండి. 7.5 లక్షల ఎకరాలు రాదు. 1.5 లక్ష ఎకరాలకే నీరు వస్తుంది. 7.5 లక్షల ఎకరాలు నీరు వస్తేనే పవరు జనరేట్ అవుతుంది, పంటలు పండుతాయి, కొన్ని ఏరియాలు సుభిక్షంగా ఉంటది, రైతు రాజు అవుతాడు. కాబట్టి పోలవరం పని జరుగుతుంది, డ్రోన్ కెమెరాలు పెట్టాం, ఇటు మట్టి అటు ఎత్తాం అని పిచ్చి కబుర్లు చెప్పకూడదు. మీరు నిష్ణాతులు కదా. సో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ఎప్పుడులోగా పూర్తి చేస్తారు. ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుందని చెప్పకండి. మీరున్న టైంలో ఇంకా 3 ఏళ్లలో సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ రాష్ట్ర ప్రజలకి సబ్మిట్ చేయండి. లేకపోతే కొన్ని ఏరియాలు, కొంత వర్గం, కొన్ని కొంతమంది రైతులు వాళ్ళ ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితికి వెళ్ళిపోతుందండి, ఎయిదర్ పోలవరం గనక కంప్లీట్ కాకపోతే. సో ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికండి. అకౌంటబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు చేయలేరు, మనం చేస్తామన్నాం కాబట్టి ఎంత బాగా చేస్తాం, ఎన్ని రోజుల్లో, ఎన్ని సంవత్సరాల్లో చేస్తాం, అట్లీస్ట్ ఎంతవరకు పూర్తయింది, ఇది ఒక్కటి సార్. ఇవన్నీ తీసేయండి. R&R డబ్బులు సెంట్రల్ కడుతుందా, స్టేట్ కడుతుందా? సెంట్రల్ కడితే ఒప్పుకోండి, పూర్తవుతుందని నమ్మకం వస్తుంది. స్టేట్ కడతానంటే మాత్రం 30,000 కోట్లు లేవు సార్. స్టేట్ కట్టలేదు. సో పోలవరం పూర్తి కాదు. మీరు దీనికి గల చెప్పినట్టు కారణం పోలవరం పూర్తి కాకపోతే ఏదైతే వ్యవసాయ ఆధారిత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో, అంటే 5 జిల్లాలనే చెప్పుకోవచ్చు, 5 జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2, మొత్తం 5 గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవసాయ ఆధారిత పంటలపై ప్రధానంగా ఆధారపడే కాపు సామాజిక వర్గం పరిస్థితి చాలా ఎఫెక్ట్ అవబోతుంది అంటారు, అంతే కదా సార్? 100% సార్. ఇది స్వయంగా ఆ ఏరియా వాళ్లే నాతో ఈ మాట చెప్పిస్తున్నారు సార్. మాకు ఇదే ఆధారం, పోలవరం పూర్తయితే ఇంకా గొప్పగా మా జీవితాలు ఉంటాయి, అది పూర్తవుతుందా పూర్తవదా, అది కావాలని మెలిక పెట్టినారట. తక్కువ వస్తే ఏదో పూర్తి చేశామంటే మా ఏరియా మొత్తం చాలా ఇబ్బంది అయిపోతది, వాటర్ అందదు, ఇంటెన్షనల్ గా కుట్రకోణంగా చేస్తున్నారేమో అంటూ వారిలో కొంతమంది అడగమంటేనే ఇది అడుగుతున్నాను సార్. R&R ఎవరు కడతారు? 150 అడుగులు పూర్తి చేస్తారా లేదా? అంటే కావాలని కుట్రకోణంలో చేస్తున్నారనేది కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన లేదా ఆరోపణ అనుకోవచ్చా సార్? అది ఎలా అయినా అనుకోవచ్చు సార్. ఎందుకంటే మనం ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం? సెంట్రల్ కడతానన్న దాన్ని మనం ఎందుకు భుజానెత్తుకుంటున్నాం? అక్కడ ఆధారపడేవారు ఎవరు? అక్కడ బతుకు తెరుగు ఎవరుకు? మీకే తెలుసు కదా, ఉభయ గోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గం ఎక్కువ. వాళ్ళందరూ రైతులు, వాళ్ళందరూ వ్యవసాయం మీద ఆధారపడతారు, బిడ్డల్ని బాగా చదివించుకుంటున్నారు. ఇప్పుడు గనక అక్కడ కొబ్బరి తోటలు గాని, వరి తోటలు గాని నీరు లేకపోతే వాటి పరిస్థితి ఏంటి? వాళ్ళ మనుగడ ఏంటి? వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినట్టే కదా. ఎందుకు నీ చేతికి మట్టి అంటకుండా సెంట్రల్ పూర్తి చేస్తానన్నది నెత్తిన పెట్టుకున్నారు? దేనికోసం? ఎవరిని ఉద్ధరించడానికి? ఫర్ సపోజ్ ఇక్కడ రాజధాని వచ్చింది అనుకోండి, అమరావతి రాజధాని,
ఎవరు డెవలప్ అవుతున్నారనే కదా గతంలో జరిగిన చర్చ. ఇప్పుడు అవును. పోలవరం పూర్తి చేస్తే ఎవరు ఎదుగుతారు? ఏ సామాజిక వర్గం ఎదుగుతది? ఎందుకు అక్కడ 135 అడుగులకు పెట్టి ఒక రిజర్వాయర్ పెట్టేసినట్టు పెడితే ఎవరు బతుకుతారు? పవర్ గ్రిడ్ జనరేట్ అవ్వదు. నీటి సరఫరా ఉండదు. అక్కడ పంట ఆధారితమైనటువంటి రైతు కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. సో ఖచ్చితంగా ఇది కుట్ర కోణమా అంటే వాళ్ళ బాధ ఆవేదనలో 100 మాటలు అంటారు. కానీ నేను అడుగుతున్నాను అవును. సార్, దీంట్లో కుట్ర కోణాలు ఉన్నా లేకపోయినా అవన్నీ మాకు అనవసరం. ఆర్ ఎవరు కడుతున్నారు అనేది. కాకపోతే అక్కడ రైతుల ఆవేదన యాజ్ అన్ అడ్వకేట్ గా ఇది ఇలా చెప్పండి అమ్మా అంటే ఈ సబ్జెక్ట్ ని చాలా చదివి రాసుకొని ఓకే ఇంత జరిగిందా, ఇంత జరగబోతుందా, ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు నా మాట నమ్మద్దు, నాయకుల మాట నమ్మద్దు, ఆర్టీఏ వేయండి. ప్రతి ఒక్కరు విద్యావంతులే కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడగండి. 2014 ఏం జరిగింది, 19లో ఏ నిర్ణయం మార్చారు, 19 నుంచి 2024 వరకు జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 లో అది ఎంత వరకు పూర్తయింది, ఏ కారణంతో అయిపోయింది, ఎవరి తప్పిదం వల్ల అయిపోయింది అన్ని తెలుసుకోండి. శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి. సో ప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని నేషనల్ వాటర్ గ్రిడ్ కింద ఎంపిక చేసిందే. ఇది దేశవ్యాప్తంగా ఇది కూడా ఒకటి. ఎక్కడో పంజాబ్ లోనో లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఉంటాయి కదా అన్ని వాటర్ కి సంబంధించి. గోదావరి మీద కట్టేటటువంటి ఈ ఆనకట్ట లాంటిది ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా రైతులకి ఉపయోగపడేదిలాగా ఉండాలండి. రైతు రాజైతే ఒకవేళ రాజకీయ నాయకులకి ఏమన్నా ఇబ్బంది ఏమో నాకు అర్థం కావట్లా. రైతు బాగా బతకాలి, బాగా ఎదగాలి, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతాం. కాబట్టి వాస్తవానికి R&R ప్రాజెక్ట్ గురించి వాస్తవానికి 2024 ఎన్నికల్లో ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు 5 జిల్లాలకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లతోనే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధానంగా ఈ 5 జిల్లాలే కారణం. ఎందుకంటే అక్కడ ఏ నియోజకవర్గం తీసుకొనివ్వండి మీరు, నేను ఆ జిల్లా నుంచి వచ్చినవాడిని కాబట్టి క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఏ నియోజకవర్గం తీసుకున్నా కాపు సామాజిక వర్గం ఓట్లు చాలా మెజారిటీ, చాలా కీలకమైన పాత్రలో ఉంటాయి. అటువంటి సామాజిక వర్గం యొక్క ఉపాధి, వారి యొక్క జీవనాధారమైనటువంటి వ్యవసాయాన్ని దూరం చేసే పరిస్థితి వస్తుంది మీరు చెప్తున్నట్టు ఈ పోలవరం ఒకవేళ ఆగితే. సార్ అందుకనే సార్ ఒకవేళ వాళ్ళు కుల చిచ్చులు మత చిచ్చులు అంటారు. కానీ మేమేం చెప్తున్నామంటే రైతుని రాజు చేయండి. మేము అంటున్నాం కదా, మీరు కాదు 150 అడుగులే పెడతాం రజనీ గారు, దీంట్లో పవర్ గ్రిడ్ కూడా జనరేట్ అవుతుంది, ఆ ఏరియా వాళ్ళని బాగా అభివృద్ధి చెందిస్తాం. అదే వరకు అంటే అక్కడి నుంచి వైజాగ్ దాకా నీటి సరఫరా అయితే మధ్యలో 1200 గ్రామాలు బాగుపడిపోతాయండి. అంటే వాటికి నీటికి సంబంధించినటువంటి మంచి నీటి సురక్ష లాగా అన్నిటికీ మంచినీరు సంబంధిత అన్ని జరుగుతాయండి. సో ఇవన్నీ జరగకపోవడానికి గల కారణం 135 అడుగులతో అక్కడ కేంద్రీకృతం అవడం వల్ల జరుగుతుంది. కాబట్టి దయచేసి దీని మీద కాస్త దృష్టి సారించాలి. ఇది వారు అడుగుతున్న ప్రశ్నలే, మేమేమి అడగట్లేదు. మాకేదో నష్టం జరుగుతది, మాకు ఇబ్బంది జరుగుతుందని వారు బాధపడుతున్నారు. కాబట్టి వారి గొంతుకగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా శ్వేతపత్రాన్ని ఇవ్వండి, ఖచ్చితంగా సమాధానం చెప్పండి, అకౌంటబిలిటీ ఉండండి. 14, 19లో ఎందుకు నెత్తినేసుకున్నారు? మంచి యాక్ట్ ఇచ్చింది కదా సెంట్రల్. ఎంత యాక్ట్ ఇచ్చిందంటేనండి అది పూర్తి చేస్తుందట. ప్రపంచం తలకిందులైనా పోలవరం సెంట్రల్ పూర్తి చేసి మీ చేతికి అందిస్తాను అంటూ ఇస్తే, కాదు మేము పూర్తి చేసుకుంటాం, మీరు డబ్బులు ఇవ్వండి అన్నారా? ఏం జరిగిందో. సో దానికి సంబంధించిన పూర్తిగా చదువుకున్న ప్రతి విద్యావంతులు ఆర్టీఐ వేయాలని నేను కోరుకుంటున్నాను సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ.